చేస్తున్నాడు. మా డిమాండ్ ఏంటంటే వెనక్కి తీసుకొని జిల్లోని వాళ్ళని కోరుతున్నాం. వాళ్ళు నిన్న బర్లు కొట్టులు అది ఇది నీళ్ళు స్విమ్మింగ్ పూల్ అవి చెప్పారు, అలా ఏమీ లేదు. చేసే మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు మనం పోగొట్టుకునేది, హాస్పిటల్ పోగొట్టుకుంటున్నాం. చేసింది ఒంగోలు విమ్స్. ఆ హాస్పిటల్ కెపాసిటీ దాదాపు 1500 పడకల్లో దాదాపు 1000-1200 పడకలు మార్కాపూర్లో ఈ మెడికల్ కాలేజీలో. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చాట్ తీస్తే జరుగుతుందా? నువ్వు ఎప్పుడు వచ్చా? డ్రోన్ కెమెరా జై జగన్. కెమెరాలు ఏదన్నా కూర్చోండి, ఎవరు ఉంటాడు. జై జగన్, జై జగన్. ఏమో ఒక్క నిమిషం తీసుకున్నా సారీ మైక్ ఆపించండి. మైక్ ఆపించండి. ముందు జై జగన్.
బాగుంటా బాబాయ్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే డౌన్ డౌన్ కోటి ప్రభుత్వం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ పీపీపీ, రద్దు చేయండి వెంటనే ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్. కొంచెం మెల్లగా సెల్ఫీ పెట్టు. ఇదేనా అటంతా చూపించండి అందరూ. ఎమ్మెల్యే గారు ఫోన్ పైకి ఎమ్మెల్యే గారు పైకి అట్లా ఓకే. జై జగన్, కొంచెం ముందుకు రా జగన్నారు, కొంచెం ముందుకు రాంబాబు అన్న పైకి ఎమ్మెల్యే గారు పైకి ఎమ్మెల్యే గారు కొంచెం పైకి మీ ఫేస్ కనపడ. జై జగన్. ప్రైవేటీకరణ వెంటనే, ప్రైవేటీకరణ వెంటనే. ఇప్పుడు చూపించండి, చేయి చూపించండి. ಅಲ್ಲಿ ಲೋಗಲ್ ಅಡ್ಡ ಮಾಡ್ತಾರೆ. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు అమ్మాయి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా వైద్య విద్య పొందలేకపోతున్నారు. వారి యొక్క అభిలాషలు నెరవేర్చాలి. అలాగే పేద ప్రజలకు స్థాయిలో ప్రభుత్వం ద్వారానే వైద్యం అందించాలని చెప్పేసి 15 తీసుకురావడం జరిగింది. 5 మెడికల్ కాలేజీ జరగమంటే జరగలేదు. అంత ఇబ్బంది ఉంటే లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతి నిర్మిస్తా ఉన్నారు. అమరావతి ఎవరి భవిష్యత్తు కోసం? అమరావతి అంటే అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందా? పడదే. మా ప్రాంతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రైతాంగంపై జీవించేది, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జీవించేది వర్షాల మీద ఆధారపడి. ఆ వరుణు కరుణించకపోతే ఆ తాగేదానికి కూడా నీళ్లు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు ఉండవు. పేదరికంతో ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీని కూడా మీరు రద్దు చేసి, ప్రభుత్వ పరంగా రద్దు చేసి ప్రైవేట్కి అప్పచెప్తే మేమందరము మీరు కట్టేటువంటి ఈ రాజధానులకు ఎందుకు అంటే సపోర్ట్ చేయాలా?
అలాగే ఈ ప్రభుత్వాలు అదానికో అంబానీకో లేదా ఇంకొకరికో కార్పొరేట్లో ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకు ఎన్నో వేల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ ఉంటారు. కానీ ప్రజా ఆరోగ్యానికి మాత్రం ఇవ్వకపోవడం అనేది శోచనీయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పునర్పరిశీలన చేసుకొని వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ కాలేజీలు ప్రభుత్వ పరంగానే నడిపి ఈ కాలేజీలో ఉన్నటువంటి ఈ వైద్యాన్ని కూడా ప్రజలకు ఉచితంగా అందియాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై జగన్ జై జగన్. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గం నుంచి కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి దాని మద్దతుగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా అన్న రాంబాబు అన్న గారికి, నాగార్జున గారికి, చంద్రన్న గారికి, రవణ గారికి, నారాయణ గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకేసారి 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం అంటే ఆషామేషి కాదు. అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగాని దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్రపణంతో చేస్తున్నా. నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థగా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన వైద్యం, విద్య అందకూడదని చెప్పేసి వైద్యం, విద్య కనీస బాధిత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది. ఏ పేషెంట్ అయినా, ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు, ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు. కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా, పేదవారైనా ఫ్రీగా వచ్చి విద్య చదువుకోగలుగుతాడా, వైద్యం చూపించుకోగలుగుతాడా? మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు. మెరుగైన విద్య ఇవ్వడం, వైద్యం ఇవ్వడం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలో సుమారుగా 2550 మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా. మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యార్థులు ప్రాణాలను హరించి, పేద ప్రజల్ని ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు. దయచేసి మీరు, ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే. ఇంకా మీరు ఇటువంటిది ఆపకపోతే, ప్రైవేటీకరణ ఆపకపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు అన్నకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, విద్యార్థులు, వైద్య విభాగం, యువజన విభాగాలు కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్. ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన సంవత్సరంలో ఒక్క సిమెంట్ మూట కూడా అమరావతిలో ఇలా, కానీ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. మీరు 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ. మీరు దాంట్లో ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యేది. పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళకి, పేదవాళ్ళు, విద్య చదువుకునే వాళ్ళు, మెరుగైన పేషెంట్లు కూడా వసతులు వచ్చాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీకోసం, మీ స్వార్థం కోసం, మీ బినామీల కోసం ఇటువంటి మెడికల్ కాలేజీ ఫ్యూచర్ లో ఎవరు కట్టలేరు. ఇటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇది ఒక ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి. ఈ గవర్నమెంట్ ఆస్తిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి నాగార్జున పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్, సీట్స్ అలాట్మెంట్, బడ్జెట్ కేటాయింపులు, నిర్మాణ పనులు కూడా ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఒక్కసారి కళ్ళున్నటువంటి కబోదులారా, దోచుకుంటున్నారు, వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు. ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుక్కోనే చూయించుకోవాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో అస్సలు సంగతి ఈ విలువైనటువంటి భూమిని కొట్టేయాలని, ఈ విలువైనటువంటి వైద్య వ్యవస్థని ప్రైవేటీకరించాలని, ఆ ప్రైవేటీకరణలో జేబులు నింపుకోవాలనేటటువంటి తత్వం తప్ప మరొకటి తెలియనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పాపానికి ఒడిగట్టారు.